ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. నెల్లూరు జిల్లా విజయమూరులో పేదల సేవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. ఏడేళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు అమరావతిలో చేసిందేమిటి? నిలదీసిన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. అమరావతి విషయంలో ఏకాభిప్రాయం అవసరం. సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్న హీరో సాయి తేజ్, హీరోయిన్ వేద జలంధర్, నటీనటులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి ఏకైక రాజధాని అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఎవరూ అంగుళం కూడా రాజధానిని కదల్చలేరని ఆయన అన్నారు. అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా విజయమూరులో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ప్రజావేదిక సభలో ప్రసంగించారు. అందరికీ నమస్కారాలు. వేదికపైనున్న పెద్దలు, అదే మారిగా ఈరోజు నేను వింజమూరు వచ్చినప్పుడు నాకు అఖండ స్వాగతం పలికిన సోదరి సోదరులందరికీ నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. మొట్టమొదటిసారిగా మీరు ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం చేశారు. ఇప్పుడే ఒక వీడియో చూపించారు. తమిళ్లో ఓపిక పట్టండి. ఈరోజు మీరు చూస్తే నా మనసుకు దగ్గరుండే కార్యక్రమం పాతూరు చెరువును బాగు చేసేందుకు మీరు చూపించిన చొరవ నేను ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఉమ్మడి రాష్ట్రంలో 30 సంవత్సరాల కంటే ముందు నేను జన్మభూమి తీసుకొచ్చాను. ఆ స్ఫూర్తిని మళ్లీ ఈరోజు వింజమూరులో మీరు చూపించారంటే దీనికి మీరందరూ అభినందనీయులు. కంగ్రాచులేషన్స్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. కష్టపడిన వాళ్ళందరికీ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఎవరైతే ఈ పనిలో భాగస్వాములు కాలేదో వాళ్ళు ఒకసారి మళ్ళీ మీ మనస్సాక్షిగా ఆలోచించి భవిష్యత్తులో మీరు కూడా భాగస్వాములు కావడానికి ముందుకు పోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. దారిలో వస్తా ఉంటే చూశాను. మళ్ళీ నేను డీటెయిల్స్ అన్ని స్టడీ చేస్తాను. చాలా తక్కువ. అమరావతిపై ప్రజలకు వాస్తవాలు తెలియాలని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. రాజ్యాంగంలో ఎక్కడా రాజధాని అనే పదం ఉందా అని ప్రశ్నించారు. ఏడేళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు అమరావతిలో చేసిందేమిటి? భూమిలిచ్చిన రైతుల హామీలు నెరవేర్చారా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు ఈ 12 ఏళ్ల కాలంలో మనస్ఫూర్తిగా ఈ ప్రాంతంలో ఉన్నారా? ఇప్పటికీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ కుటుంబాలు ఎక్కడ ఉంటున్నాయి? ఇప్పుడు కూడా 3 ప్రత్యేక విమానాల్లో షటిల్ సర్వీస్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్సీపీ అమరావతి ప్రాంతానికే కాదు, రాష్ట్రంలో ఏ ప్రాంతానికి అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు వ్యతిరేకం కాదు అని స్పష్టం చేశారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారి వంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడం
నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టం. ఎందుకంటే ఈ మనిషికి చిత్తశుద్ధి లేదు, ఈ మనిషికి నిజాయితీ అంతకన్నా లేదు. పరిపాలన అంటే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో అది కేవలం దోపిడీ చేయడానికి, అవినీతిని చేయడానికి మాత్రమే తన దృష్టిలో పరిపాలన అంటే. రకరకాలుగా ఈ పద్ధతుల్లో దోపిడీ చేసే కార్యక్రమంలో భాగంగా దానికి రకరకాలుగా పేర్లు పెడతాడు, రకరకాలుగా దాని చుట్టూ డ్రామాలు అల్లుతాడు. విజన్ అంటాడు, సంపద సృష్టి అంటాడు. ఇలా రకరకాలుగా కొత్త కొత్త పేర్లు పెడతాడు. పేర్లు పెట్టి టాపిక్లు డైవర్ట్ చేస్తూ, స్కాములు చేస్తూ దోచేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అమరావతిలో గత వారం జరిగిన తీర్మానంలో కూడా, శాసనసభలో తీర్మానంలో కూడా, ఆ డ్రామాలో కూడా ఇవే మనకు కనిపిస్తాయి. ప్రజలను పక్కదోవ పట్టించడం, ఆ పక్కదోవ పట్టించే కార్యక్రమంలో తన దోపిడీకి స్టాంప్ వేసుకోవడం, తన దోపిడీ నుంచి డ్రామాను డైవర్ట్ చేస్తూ ప్రజలను పక్కదోవ పట్టించే కార్యక్రమం. నిజంగా రాజధాని మీద అసెంబ్లీలో తీర్మానమే అవసరం లేదు అని చెప్పి ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రే స్టేట్మెంట్ ఇచ్చినాడు. పార్థసారథి అనే వీళ్ళకు సంబంధించిన మంత్రే స్టేట్మెంటే ఇచ్చాడు, రాజధాని మీద అసెంబ్లీలో తీర్మానమే అవసరం లేదు అని చెప్పి. నేను అడుగుతా ఉన్నా, అసలు రాజ్యాంగంలో రాజధాని అనే పదం ఎక్కడైనా ఉందా అని? రాజ్యాంగంలో ఎక్కడ రాష్ట్రాలకు సంబంధించి రాజధానులు అనే పదం ఎక్కడ? కూటమి ప్రభుత్వం వచ్చి 20 నెలల కాలం అయినా ఉపాధ్యాయుల సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదని, గతంలో ఎదుర్కొన్న సమస్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నాయకులు తెలిపారు. ఉపాధ్యాయులు సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే భవిష్యత్తులో చలో సెక్రటరియట్ కార్యక్రమాన్ని కూడా చేపడతామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో రణబేరీ కార్యక్రమాన్ని గాంధీనగర్ ధర్నా చౌకలో నిర్వహించారు. సిఆర్సీ చైర్మన్ ను నియమించాలని, డిఏలు బకాయిలు మెమో 57 అమలు, హెల్త్ స్కీమ్ సమస్యల పరిష్కారానికి ధర్నా నిర్వహించారు. ధర్నాలో యూటీఎఫ్ రాష్ట్ర సహాయ అధ్యక్షులు ఏఎన్ కుసుమ కుమారి, రాష్ట్ర కార్యదర్శి ఎస్పీ మనోహర్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. నా పేరు ఏఎన్ కుసుమ కుమారి, యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షులు. ఈరోజు ఈ నిరాదీక్షలు చేయడానికి గల కారణాలు ఏంటంటే, మా డిమాండ్స్ ఏంటంటే, పిఆర్సీ కమిషన్ చైర్మన్ని వెంటనే నియమించాలి, 29% ఐఆర్ని వెంటనే ప్రకటించాలి, బకాయిలకు ఉన్నటువంటి డిఎల్ని విడుదల చేయాలని చెప్పేసి, అదేవిధంగా కరోనా సమయంలో మరణించినటువంటి కుటుంబాలు 953 మందికి కార్యనియామకాలు నియమించాలని చెప్పేసి, అదేవిధంగా సిపిఎస్ని రద్దు చేయాలని, సిపిఎస్కి సంబంధించిన మెమో 57 ప్రకారంగా 1150 మంది దానికి అర్హులు పాత పెన్షన్కి, దాన్ని కూడా వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము చేస్తున్నాం. అదేవిధంగా పెన్షన్స్కి సంబంధించిన బకాయిలు, లీవ్ ఎన్కాష్మెంట్ కానివ్వండి, గ్రాడ్యుటీ అమౌంట్లు కానీ, వాటిని కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మేము మా డిమాండ్లో ఉన్నాయి. వీటన్నిటిని మేము సాకారం చేసుకోవడానికి ఇక ముందు కూడాను చలో సెక్రటరీని కూడా పిలుపునిచ్చాం, దానికి కూడా వెళ్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ పిలుపు మేరకు ఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఉపాధ్యాయుల ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కోసం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ పెద్ద ఎత్తున నిరాహార దీక్ష కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇంతకుముందు 1.0 రణబేరీ కార్యక్రమంతో మేము పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేశాం. అలాగే ఇదే సెంటర్లో సుమారు 15,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయులతోటి రణబేరీ 2.0 కార్యక్రమం నిర్వహించాం. కానీ ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేదు. మేము కోరేది ఏంటంటే, ప్రధానమైన సమస్య
ఈరోజు రాష్ట్రంలో పిఆర్సీ కమిటీ చైర్మన్ నియమించమన్నాం. పిఆర్సీ కమిటీ నియమించలేదు, పిఆర్సీ కమిటీ చైర్మన్ నియమించమని అడుగుతూ ఉన్నాం. చైర్మన్ నియమిస్తే 1 సంవత్సరం పాటు పిఆర్సీ కమిటీ చర్చలు జరుగుతాయి. ఒక 6 నెలల పాటు ఈ పిఆర్సీ కమిటీ వర్క్ చేసిన తర్వాత ఉపాధ్యాయులకి ఎంత ఫిట్మెంట్ ఇవ్వాలి, పిఆర్సీ స్కేల్స్ ఎంత పెరగాలో తెలుస్తుంది. దానికి అనుగుణంగా మా సమస్యల్ని పరిష్కరించుకోవడం ఉపయోగపడుతుందని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం ఏర్పడి 20 నెలల కాలం అయినా గత ప్రభుత్వంలో ఏవైతే ఉపాధ్యాయులకు ఆర్థిక సమస్యలు ఉన్నాయో అవే సమస్యలు కొనసాగుతూ ఉన్నాయి. ఒక్క సమస్య, ఆర్థిక సమస్య పరిష్కారం కాబడిన సమస్య ఉంది. అందువల్ల పెద్ద ఎత్తున ఈరోజు మేము ఈ ఉద్యమాన్ని చేపడుతూ ఉన్నాం. ఉద్యోగులకు సంబంధించి 1/7/2023 నుంచి అమలు చేయాల్సిన పిఆర్సీ ఇంతవరకు అమలు కాలేదు. కనీసం కమిటీయే లేదు. ఐఆర్ 29% ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. 3 డిఏలు బకాయిలు ఉన్నాయి, డిఏలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో ఇవ్వాల్సిన డిఏ ఏరియర్స్ చేసుకోవడానికి జీతం బిల్లులు ఎక్కడ ఓపెనే చేయలేదు. అలాగే కోవిడ్ టైంలో చనిపోయిన 953 ఉద్యోగులకి కారుణ నియామకాలే లేవు. రిటైర్డ్ అయిన ఉద్యోగులకి గ్రాట్యుటీ లేదు. రిటైర్డ్ అయిన ఉద్యోగులకి మరికి లీవ్ ఎన్కాష్మెంట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అందువల్ల ఈ డిమాండ్లన్నీ, ఆర్థికపరమైన అంశాలన్నీ సాధించుకోవడం కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మా సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే భవిష్యత్తులో చేలో సెక్రటరియట్ కార్యక్రమాన్ని కూడా చేపడతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎస్పీ మనోహర్ కుమార్, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం లేకపోతే ఎంత సంపద ఉన్నా ఉపయోగం లేదని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో బీఆర్టీఎస్ రోడ్డు నందు ఏర్పాటు చేసిన ఓజీ ఫిట్నెస్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు. ఆధునిక సౌకర్యాలతో ప్రజలకు మెరుగైన ఆరోగ్యాన్ని అందిస్తూ ఓజీ ఫిట్నెస్ సెంటర్ నగరంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని, ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. సెంట్రల్ నియోజకవర్గంలో బీఆర్టీఎస్ రోడ్డు నందు ఏర్పాటు చేసిన ఓజీ ఫిట్నెస్ సెంటర్ ను ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమా మహేశ్వరరావు లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఫిట్నెస్ సెంటర్ ను పరిశీలించి అందుబాటులో ఉన్న ఆధునిక సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ముఖ్యంగా మహిళలు, సీనియర్ సిటిజన్లు సహా అన్ని వయసుల వారు ఆరోగ్యంపై మరింత శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో ఓజీ ఫిట్నెస్ సెంటర్ బీఆర్టీఎస్ రోడ్లో ఓపెన్ అవటం సంతోషం. ఎందుకంటే ప్రజలకి, ముఖ్యంగా మహిళలకి, సీనియర్ సిటిజన్స్కి అందరికి కూడా ఆరోగ్యం మీద అవగాహన పెరిగింది. స్కూల్ వయసు నుంచే జిమ్కి వెళ్ళే కల్చరు బాగా పెరిగినట్టు సందర్భంలో మరి ఎన్ని జిమ్ములు వచ్చినా శారీరక దారుఢ్యం మీద, ఫిట్నెస్ మీద ప్రజలు ఫోకస్ పెడతా ఉన్నారు. దానివల్ల ఇలాంటి అధునాతనమైన సౌకర్యాలతో ఫిట్నెస్లో అవసరం ఎంతో ఉంది. ఇప్పటికే చాలామంది చాలా ఫిట్నెస్లు ఉన్నాయి సెంటర్లు. అయినా సరే వచ్చినటువంటి కూడా ప్రజలు ఆదరిస్తారు. ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, మనం ఎన్ని పనులు, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, మరే ఇతర పనులు చేస్తూ ఉన్నా కొంత సమయం మన ఆరోగ్యం కోసం కేటాయించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇలాంటి జిమ్స్లో మనం మన ఫిట్నెస్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం, రెగ్యులర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం లేనిదే ఎంత సంపద ఉన్నా ఉపయోగం లేదు. కాబట్టి అందరూ కూడా హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఓజీ ఫిట్నెస్ యాజమాన్యానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. హాయ్ అండి, నా పేరు సాయి. ఈరోజు మన ఎమ్మెల్యే గారు బొండా ఉమ్మ గారిచే బీఆర్టీఎస్ రోడ్డు మీద శ్రీ చైతన్య స్కూల్ పక్కన ఓజీ ఫిట్నెస్ అని చెప్పి ప్రీమియం జిమ్ ఓపెన్ చేయడం జరిగింది అండి. ఎమ్మెల్యే గారు వచ్చి ఘనంగా మాకు ఓపెనింగ్ చేశారు. నేను ఆనందంగా ఉన్నాను. అండ్ మన ఎక్విప్మెంట్, ప్రీమియం ఎక్విప్మెంట్ తేవడం జరిగింది. అండ్ కార్డియో సెక్షన్ కూడా చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. మీరందరూ నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, యాక్చువల్లీ మన దగ్గర వచ్చేసరికి అలైనింగ్ మిషన్స్ అంటే ఇంజురీ అవ్వకుండా ఉండడానికి, ఇంకా థ్రెడ్మిల్, కార్డియో సెక్షన్, ఇంకా ఫంక్షనల్ ట్రైనింగ్, క్యాలిస్థెనిక్స్, బాక్సింగ్, రింగ్స్ అండ్ మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ ఎలాంటి అంటే విజయవాడలో లేనిది. ఎందుకంటే మన ప్రాపర్గా మన క్లయింట్స్కి వచ్చేసరికి ఇంజురీస్ అవ్వకుండా మ్యాక్సిమం బ్యాక్ పెయిన్ కానీ, లోవర్ ఇంజురీస్ కానీ, నీస్ ఇంజురీస్ కానీ ఉన్న వాళ్ళకి చేయడానికి వీలుగా ఉండేటట్టుగా ఎక్విప్మెంట్ తీసుకొచ్చాం. ఇది విజయవాడలో లేదు, అలాంటి ఎక్విప్మెంట్ మన దగ్గర ఉంది. థ్యాంక్ యూ.
అమరావతి రాజధాని అంశంపై కేంద్రంలో పార్లమెంట్లో తీర్మానం చేయబోతుండటం ఇప్పటికే రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలపడం కొంత ఆలస్యమైన మంచి పరిణామమని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలనే విషయంలో సిపిఐ మొదటి నుంచి స్పష్టమైన వైఖరితో ఉందని తెలిపారు. 1953లోనే విజయవాడ రాజధానిగా ఉండాలని కమ్యూనిస్టు నాయకులు ముఖ్యంగా చంద్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య, తరిమెళ్ల నాగిరెడ్డి గారు సూచించారని గుర్తు చేశారు. ఒక శుభవార్త. అమరావతి రాజధాని అంశం విషయంలో కేంద్రంలో పార్లమెంట్లో ఇవాళ తీర్మానం చేయబోతున్నారని తెలుస్తూ ఉంది. మొన్ననే మన అసెంబ్లీ కూడా తీర్మానం చేసింది. కాబట్టి ప్రభుత్వానికి కూడా ఈ విషయంలో వారు చొరవగా దీన్ని ముందుకు వచ్చారు. ఓకే, కొంత ఆలస్యమైనా సరే ఒక మంచి జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏదైతే అమరావతి రాజధాని అంశం విషయంలో భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ముందు నుంచి కూడా ఒకే స్టాండ్లో ఉన్నాం. మేమే కాదు, మా పూర్వీకులు 1953లోనే ఆనాడు కూడా విజయవాడ రాజధాని ఉండాలని చెప్పారు. ఆనాడు చంద్ర రాజేశ్వరరావు గారు, సుందరయ్య గారు, తరిమెళ్ల నాగిరెడ్డి గారు ఆనాడు ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులుగా ఉండి ఆనాడు కూడా వారు చెప్పారు స్పష్టంగా. అదే వైఖరి మేము ఈనాటికి కూడా కొనసాగిస్తూ ఉన్నాం. అమరావతి రాజధాని విషయంలో ఎలాంటి సంశయాలు లేకుండా ఒక క్లారిటీ దీని ద్వారా వస్తుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఓకే, రాజకీయంగా వేరు వేరు అంశాలపైన వేరు వేరు వైఖరులు మనం తీసుకోవడం అనేది అది సమంజసమే. కానీ అమరావతి రాజధాని విషయంలో మళ్ళీ దాన్ని వివాదాస్పదం చేయకుండా అందరూ కూడా ఒకే మాట పైన ఉంటే బాగుంటుంది. మీరు కూడా సహకరించాలి. ఈ సందర్భంలో అధికార పార్టీ వారికి కూడా విజ్ఞప్తి చేస్తాను. అధికార పార్టీ అంటే మీరు ఏ నిర్ణయాలైతే తీసుకుంటారో దాన్ని ఒప్పించడానికి ప్రతిపక్షాన్ని కన్విన్స్ చేసే పద్ధతుల్లో మీరు మీ స్టేట్మెంట్స్ ఉండాలి తప్ప ఇంకా మరింత ఇరిటేట్ చేసే పద్ధతుల్లో రెచ్చగొట్టే పద్ధతులు కరెక్ట్ కాదు. కాబట్టి అధికార పార్టీ వారు కూడా సంయమనం పాటించి ఇది అన్ని రాజకీయ పార్టీలు, ఎందుకంటే అమరావతి రాజధాని విషయంలో రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా అంగీకారం తెలిపాయి, ఇంక్లూడింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మధ్యలో వాళ్ళు అధికారంలోకి వచ్చినాక మారారు. కానీ మళ్ళీ ఇప్పుడు దాన్ని వివాదాస్పదం చేయకుండా వారు సహకరించాలి. వీరు కూడా వారిని కన్విన్స్ చేయడానికి పోతే మన రాష్ట్ర అభివృద్ధికి ఇది ఉపయోగపడుతుంది. మనం అమరావతి రాజధాని అంశం విషయంలో అందరం కూడా ఏకాభిప్రాయంతో ముందుకు సాగాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఏదేమైనా సరే భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేమైతే వెల్కమ్ చెప్తాం. ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జి సంతోష్ కుమార్, ఎం యుగంధర్ డిమాండ్ చేశారు. ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగులకు నెలకు 3,000 భృతి ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్యల పరిష్కారం, ప్రభుత్వ శాఖలలో ఖాళీల భర్తీ, నిరుద్యోగ భృతి అమలు వంటి డిమాండ్లతో లెనిన్ సెంటర్లో విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉన్నత విద్య పూర్తి చేసిన లక్షలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లేకపోవడం ఆందోళనకరమని తెలిపారు. నమస్తే అండి, నా పేరు వేముల శ్రీనివాస్. నేను కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఏ స్టేట్ కోఆర్డినేటర్ని. ఈరోజు రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతని మోసం చేసిందని చెప్పడంలో ఏమాత్రం మొహమాటం లేదు. ఒక పక్కన ప్రభుత్వ సంపదని ప్రైవేటీకరణ చేస్తూ, అలాగే ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయకుండా ప్రైవేటీకరణ చేస్తూ నిరుద్యోగుల్ని నట్టేట ముంచుతుంది ఈ కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం హయాంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎక్కడైతే ఉద్యోగాలు ఇచ్చి రిజర్వేషన్ల ప్రకారం ఉద్యోగాలు ఇస్తే ఈ భవిష్యత్తులో వీళ్ళని మనం ప్రభుత్వ ఆస్తులు అమ్మడానికి వీలుగా ఉండదు. కాబట్టి ఒక పథకం ప్రకారం రాష్ట్రంలోని ప్రభుత్వ సంపదలని ప్రైవేటు శక్తులకి అప్పచెప్పి ఒక పథకం ప్రకారం రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాలన్నీ ఆపడం జరుగుతుంది. ఇది దుర్మార్గం. చాలామంది తల్లిదండ్రులు కడుపు కోత కొడుతుంది ఈ కూటమి ప్రభుత్వం. ఇది కూటమి ప్రభుత్వం కాదు, కార్పొరేట్ తొత్తుల ప్రభుత్వం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తూ, మీరు ఏదైతే ఇస్తా అన్నారో జాబ్ క్యాలెండర్, మెగా జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నా, ఈరోజు దగా జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారు. మీరు ఇస్తానన్న ఉద్యోగాలు ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులు, నిరుద్యోగ యువత వయోపరిమితి పెరిగిపోయి వాళ్ళు హలో లక్షణ అని చెప్పేసి వాళ్ళ వయసు దాటిపోయి మీరు ఇచ్చే జాబ్ క్యాలెండర్ ఎప్పటికో అమావాస్య పుణ్యానికి ఇచ్చే జాబ్ క్యాలెండర్కి వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి వాళ్ళకి వయసు చేరిపోవట్లేదు. అందుకని ఎం సాయి కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఈరోజు విద్యార్థి యువజన నిరుద్యోగ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా
ఖాళీగా ఉన్న పోస్టులను ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని చెప్పి కూడా విజయవాడ నెల్లిన్ సెంటర్ నందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఖాళీగా ఉన్న పోస్టులన్నీ కూడా నిరుద్యోగులకి అవకాశాలు కల్పిస్తాం, వాళ్ళని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి అనేక మాటలు ఇచ్చి ఆనాడు యువగళం పాదయాత్ర చేసే సందర్భంలో నారా లోకేష్ గారు జాబు కావాలంటే బాబు రావాలన్నారు. మరి బాబు గారు అయితే మాత్రం అధికారంలోకి వచ్చారు, కానీ ఎక్కడ కూడా ఏ నిరుద్యోగికి ఒక్కరికంటే ఒకరికి కూడా జాబ్ వచ్చే పరిస్థితి లేదు. జనవరి 1 పోయినాయి. అదేవిధంగా మేము ఉగాది సందర్భంగా తీపి కబురు చెప్తామని చెప్పారు. వీళ్ళే చెప్పినారు ఆనాడు 2,35,000 పైచిలకు ఈరోజు ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు మేము భర్తీ చేస్తామన్నారు. కానీ ఉగాది సందర్భంగా కేవలం 10,6500 పోస్టులు మాత్రమే ఈరోజు నామకే వాస్తు తూతూ మంత్రంగా నోటిఫికేషన్లు పెడితే ఈరోజు చేతులు దుడుపుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇది జాబ్ క్యాలెండర్ కాదు, డూబ్ క్యాలెండర్ అని చెప్పి ఈ సందర్భంగా మేము నిరుద్యోగుల పక్షంగా ఈరోజు ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. కావున వెంటనే ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ శాఖల పోస్టులు అన్ని కూడా 2,35,000 పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం ఎలక్షన్ మేనిఫెస్టోలో ఆనాడు పెట్టారు, నిరుద్యోగులకి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల మేము 3,000 రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఇస్తున్నారు. మరి నిరుద్యోగ వృద్ధి ఇన్ని నెలలు గడుస్తున్నా ఇంత వేల మంది నిరుద్యోగులు ఉన్నా ఒకవైపున వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో పూర్తిగా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. మరొక పక్క నిరుద్యోగ వృద్ధి ఇవ్వడంలో కూడా ఈ ప్రభుత్వం వైఫల్యం చెంది చెప్పడం ఈ సందర్భంగా తెలియజేస్తూ, కావున వెంటనే నిరుద్యోగులకి నిరుద్యోగ వృద్ధి 3,000 ఇవ్వాలి. అదేవిధంగా ప్రభుత్వ శాఖలో ప్రతి ఒక్క పోస్టును కూడా భర్తీ చేసి ఈరోజు ఆ పద్ధతిలో చేయకపోతే రానున్న రోజుల్లో ప్రతి ఒక్క విద్యార్థి యువత సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు సంతోష్ కుమార్, ఏవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిని. బూటక వాగ్దానాలతో గద్దెనెక్కిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈరోజు నిరుద్యోగుల జీవితాలను అంతా కూడా అంధకారం వైపు నెట్టేస్తూ ఉంది. ఎందుకంటే ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నిరుద్యోగుల సమస్యలు పెరిగిపోయాయని, నిరుద్యోగ ఆత్మహత్యలు పెరిగిపోయాయని, ఏటా ఇస్తానన్న జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదనేసి మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన వెంటనే నిరుద్యోగ సమస్యలు పరిష్కరిస్తామని, పరిపూర్ణమైన డిఎస్సి విడుదల చేస్తామని, జాబ్ క్యాలెండర్ 99,000తో విడుదల చేస్తామని, అలాగే ఏటా 4 లక్షల ఉద్యోగాలతో పాటు లేదా 3,000 నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉగాది సందర్భంగా 10,060తో ఏదైతే జాబ్ క్యాలెండర్ ఇచ్చిందో అది జాబ్ క్యాలెండర్ కాదు, అది జాబ్లెస్ క్యాలెండర్. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 2,60,000 ఉద్యోగాల పైచీలకు ఖాళీలు ఉన్నాయి. 2017 నాటికి 3,30,000 పోస్టులు ఖాళీ ఉంటే గత ప్రభుత్వంలో 1,15,000 ఉద్యోగాలు భర్తీ అయ్యాయి. కానీ ఈ 2 సంవత్సరాల కాలంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినా కూడా 20,000 పైచీలకు పైనుంచి ఒక్క ఉద్యోగాలు కూడా భర్తీకి నోటిఫికేషన్ పరిపూర్ణంగా ఏ ప్రభుత్వ శాఖల్లో లేదు. అలాగే ఏదైతే వాలంటీర్కి ఇచ్చారో 2 లక్షల పైచీలకు వాలంటీర్లు ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ భద్రత లేని ఉద్యోగాలు కల్పించాడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. మా ప్రభుత్వం వస్తేనే వాళ్ళకి 5,000 నుంచి. రాజేష్, పీడీఎస్ రాష్ట్ర కార్యదర్శి. నిరుద్యోగుల్ని రాష్ట్ర ప్రభుత్వం నిండా ముంచింది. 2 ఏళ్లు కాలయాపన చేసి 3వ ఏడాది కేవలం 10,000తో జాబ్ క్యాలెండర్ విడుదల చేయడాన్ని విద్యార్థి యువజన సంఘాలుగా తీవ్రంగా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ రోజున రాష్ట్రంలో నిరుద్యోగుల ఓట్లతో గద్దెనెక్కినటువంటి ప్రభుత్వం ఈ రోజున నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా కేవలం తమ పార్టీకి చెందినటువంటి విద్యార్థి యువజన సంఘాల నాయకులు మాత్రం నామినేటెడ్ పోస్టులు, డైరెక్టర్లు, చైర్మన్ పోస్టులు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజున అనేక వేలు పెట్టి కోచింగ్ సెంటర్లలో లక్షలు పెట్టి ఖర్చు పెట్టుకుంటూ ఈ రోజున చదువుకున్నటువంటి నిరుద్యోగులను పట్టించుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజున రాష్ట్రంలో 25 లక్షల పైన నిరుద్యోగులు ఈ రోజున ఉద్యోగ అవకాశాలు ఎదురు చేస్తా ఉన్నారు. వాళ్ళ యొక్క ఆవేదన కనబడడం లేదా అని చెప్పి మేము తెలియజేస్తాం. తక్షణమే ఈ యొక్క జాబ్ క్యాలెండర్ని రద్దు చేసి 50,000తో కూడినటువంటి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పి, అదేవిధంగా నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి ఇస్తా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేయని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాలు ఆందోళన పెద్ద ఎత్తున నిర్వహిస్తామని చెప్పి, అవసరమైతే చలో విజయవాడ చేరుకుంటామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఈ ప్రభుత్వానికి. 2024 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తున్నామని ప్రభుత్వ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి అవినీతి లేకుండా పూర్తిగా పారదర్శకంగా ప్రజలు అందిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 33వ డివిజన్ సత్యనారాయణపురం తాండాకి వారు వీధిలోని 215 సచివాలయం వద్ద మరియు 32వ డివిజన్ రామలింగేశ్వరపేట గోశాల వారి వీధిలో శ్రీనివాస హైలైట్స్ భవనం సమీపంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమా మహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వృద్ధులు, వికలాంగులు, పూర్తిగా మంచం మీద ఉన్న బాధితులకు స్వయంగా పెన్షన్ నగదును అందజేశారు.
ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తున్నామని తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి అవినీతి లేకుండా పూర్తిగా పారదర్శకంగా ప్రజలకు అందిస్తున్నామని స్పష్టం చేశారు. 2024 ఎన్నికల ముందు ఏమైతే ప్రజలకి ఎన్నికల్లో వాగ్దానాలుగా ఇచ్చామో సూపర్ 6 హామీలన్నీ కూడా అమలు చేస్తూ ప్రజలకి సంక్షేమాన్ని ఇస్తూ ఉన్నాం. 2014లో రాష్ట్రం విడిపోయినాక ఆనాటి ప్రభుత్వాలు ఇచ్చినటువంటి పింఛను 200 రూపాయలు. ఆ 200 రూపాయలు నేను మొదటి శాసనసభ్యుడిగా అయినప్పుడు 200 రూపాయల నుంచి 2019 చివరి నాటికి 2000 రూపాయల పెన్షన్లు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెంచడం జరిగింది. మళ్ళీ ఎన్నికల ముందు 2024 ఎన్నికల ముందు చెప్పాం 3000 రూపాయలు ఉన్న పింఛన్ని 4000 రూపాయలు చేస్తాం, వికలాంగులకి 3000 ఉన్నది 6000 చేస్తాం, బెడ్ రీడెన్ వాళ్ళకి అలాగే ఈ కిడ్నీ పేషెంట్స్కి వాళ్ళకి 10,000 రూపాయలు చేస్తామని చెప్పాం. అలాగే తలసేమియా వాళ్ళకి 15,000 చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం మొదటి నెల నుంచే పింఛన్లు పెంచి ఇవ్వటం వల్ల పేద బడుగు బలహీన వికలాంగులు అలాగే డయాలసిస్ పేషెంట్లు తలసేమియా పేషెంట్లు అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇచ్చిన మాట మాకు గుర్తుంది. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఇవాళ రాష్ట్రంలో 63 లక్షల మందికి పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. నెలకి 3,300 కోట్ల రూపాయలు దాని మీద వెచ్చిస్తూ ఉన్నాం. ఉదయమే 6 గంటలకి ఇంటి దగ్గరికి వెళ్ళి మా పార్టీ నాయకులు, మా కార్పొరేట్లు, మా జెడ్పీటీసీ, ఎంపీ కృష్ణాలంక రిటైనింగ్ వాల్ పక్కనే అవుట్ ఆఫ్ డ్రైన్ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు దోనెపూడి కాశీనాథ్ డిమాండ్ చేశారు. కమ్యూనిస్టులపై విమర్శలకు పాల్పడే ఎంపీ ఎమ్మెల్యేలకు ప్రజల అవస్థలు మాత్రం పట్టడం లేదని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణం చేపట్టి దోమల బాధ నివారించాలని కోరారు. సిపిఎం తూర్పు నగర కమిటీ ఆధ్వర్యంలో కృష్ణాలంక రిటర్నింగ్ వాలు పక్కన అవుట్ ఆఫ్ డ్రైన్ నిర్మాణం చేపట్టాలని, దోమల నివారణ చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆందోళన నిర్వహించారు. కృష్ణాలంక రణితివే నగర్ ప్రాంతాన్ని పార్టీ నాయకులతో కలిసి రాష్ట్ర కమిటీ సభ్యుడు దోనెపూడి కాశీనాథ్, తూర్పు నగర కార్యదర్శి పుప్పాల కృష్ణ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సిపిఎం నాయకులు పాల్గొన్నారు. 2 సంవత్సరాలు అవుతూ ఉంది కూటమి ప్రభుత్వం వచ్చి. రిటైనింగ్ వాల్ ఎలాగో మీరు మెనకలేకపోయారు, చేపట్టలేకపోయారు, నిర్మాణం చేయలేకపోయారు. గత ప్రభుత్వ హయాంలో ఆ ప్రభుత్వం ముగుస్తుందనంగా ఇక్కడ రిటైనింగ్ వాల్ నిర్మాణం జరిగింది. రిటైనింగ్ వాల్ నిర్మాణం జరిగిన తర్వాత కొరదలా పని ఏంటంటే అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణం. ఈ అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణం ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజానీకానికి మురుగులో మళ్ళీ కొట్టుకుపోయేటువంటి పరిస్థితి రాకుండా చూడమని చెప్పనని ఇప్పటికీ 20 సార్లు విజ్ఞప్తులు చేశాం, 20 సార్లు కార్యక్రమాలు నిర్వహించాం, 20 సార్లు రిప్రజెంటేషన్లు ఇచ్చాం. ఎమ్మెల్యేకి తెలిసే విషయం, ఎమ్మెల్యేకి ఏం తెలియకుండా పోలా. ఎందుకు అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణం టెండర్ అయిపోయింది అని చెప్పనని మభ్యపెట్టేటువంటి దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో మాకు అర్థం కావట్లా. అంటే ఎవడో వచ్చి బయటోడు వచ్చి టెండర్ ఇస్తాడు కాబట్టి అది నామినేటెడ్గా మీ తాలూకా వాళ్ళకి ఎవరికైనా ఇప్పించదలుచుకున్నావా? మీ వాళ్ళకి ఎవరికైనా ఇప్పించదలుచుకుని ఈ టెండర్ క్యాన్సిల్ చేసేదాకా వాడిని చేయనివ్వకుండా చూసేదానికి ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా? మరి టెండర్ అయిపోతే ఎందుకు కాంట్రాక్టర్ పని మొదలు పెట్టడంలా? కాంట్రాక్టర్ పని మొదలు పెట్టడానికి ఆటంకం ఏంటి? మాకేం అర్థం కావట్లా, అయోమయంగా ఉంది. దీనివల్ల దోమలు పెరుగుతూ ఉన్నాయి, రోగాలు పెరుగుతూ ఉన్నాయి, డెంగ్యూ, మలేరియా లాంటి విషజ్వరాలు ప్రబలుతూ ఉన్నాయి అని చెప్పనేటువంటిది అనేక సందర్భాల్లో చెప్పినా కూడా అధికారులు స్పందించరు. ఎంపీ వచ్చాడు, ఎంపీ వచ్చి ఇక్కడ చూసెళ్ళాడు, ఎమ్మెల్యే వచ్చి చూసెళ్ళాడు. కృష్ణలంక రణదివే నగర్లో దాదాపుగా 50 సంవత్సరాల పాటు జీవనం సాగిస్తున్నటువంటి వాళ్ళు అనేక పర్యాయాలు వరదల ముంపుకు గురయ్యి రిటైనింగ్ వాల్ పూర్తవ్వగానే తక్షణమే వెంటనే అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణం చేపట్టాల్సినటువంటి ఆలోచన చేయకపోవడం, ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాల డ్రైనేజీ వ్యవస్థ ఏ రకంగా ఉంటుంది, ఎట్లా వెళ్తుంది ఏంటనేటువంటిది ప్లాన్ చేయకపోవడం వల్ల ఈ రోజుకి కూడా 2 సంవత్సరాలు అవుతా ఉన్నా ఇప్పటికీ కూడా ఈ అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణం పైన ఇప్పటికి కూడా స్పష్టత వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ గతంలో ఒక 6 నెలల క్రితం పర్యటన పేరుతో వచ్చినటువంటి ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా
నిలబెట్టి అడగడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మా డ్రైనేజ్ వ్యవస్థ వర్షాకాలం వస్తే పెద్ద పెద్ద గుంతలుగా మారి డ్రైనేజ్ అనేటువంటిది మనిషి లోతు దాటిపోయి ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితి, ఆ మురుగునీరు వలన క్రిమి కీటకాల రూపంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అనారోగ్యం పాలయ్యేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి మీరు వెంటనే తక్షణమే అవుట్ఫాల్ రైన్ నిర్మాణం చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని అడగడం జరిగింది. ఆ సందర్భంలో కూడా మాటలు దాటివేస్తూ రాబోయే కాలంలో ఇప్పటికే టెండర్ శాంక్షన్ అయింది, రాబోయే కాలంలో వెంటనే పూర్తవుద్దని గత 6 నెలల క్రితం చెప్పినటువంటి మాట ఇది. అంటే ఎప్పుడు అడిగినా, ఏ ప్రశ్న అడిగినా, అమరావతి రాజధాని చట్టబద్ధతకు సంబంధించిన బిల్లును లోక్సభ ఆమోదం లభించడం రాష్ట్ర చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలిచిందని 20 సూత్రాల కార్యక్రమాల అమలు వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర చైర్మన్ శ్రీలంక దినాకర్ తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా అమరావతిని ఏకైక రాజధానిగా బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీకి, కేంద్ర మంత్రి శ్రీ అమిత్ షాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్లో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ 2014 పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5(2) సవరణకు కేంద్రాన్ని ప్రతిపాదించేందుకు మార్చి 28న రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి ఏకగ్రీవం తీర్మానించడం రాష్ట్ర చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధి, పరిపాలన స్థిరత్వం, పెట్టుబడుల ఆకర్షణ దృష్ట్యా అమరావతి రాజధాని చట్టబద్ధతకు సంబంధించిన బిల్లుకు లోక్సభ ఆమోదం ఎంతో ప్రాధాన్యమైందని ఆయన వివరించారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నమస్కారం. మార్చి 28, 2026 శనివారం ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే చారిత్రాత్మకం. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చట్టబద్ధత కోసం తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఎవరైతే సభ్యులు హాజరయ్యారో అందరూ కూడా బలపరిచి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరిచి ఆ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పంపించడం జరిగింది. ముఖ్యంగా రాజధానికి సంబంధించి విభజన చట్టంలో ఉన్నటువంటి ప్రతిష్టంభన, సెక్షన్ 5 సబ్సెక్షన్ 2లో ఉన్నటువంటి ప్రతిష్టంభన ఏదైతే ఉందో దాన్ని సవరించాలి అని రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి పంపించినటువంటి నేపథ్యంలో ఈరోజు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారి సారథ్యంలో పార్లమెంట్లో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి ఏ సవరణలు అయితే రాష్ట్ర ప్రభుత్వము ప్రతిపాదిస్తూ తీర్మానాలు పంపించిందో ఆ తీర్మానాన్ని వాస్తవ రూపం దాల్చేటటువంటి విధంగా ఆ సవరణలను మొత్తానికి తీసుకొని వాళ్ళ లోక్సభలో అన్ని ఆమోదం తెలపటం, ఆమోదం తెలిపినటువంటి ప్రతి ఒక్క సభ్యునికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, హోంమంత్రి అమిత్ షా గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఒకసారి కనుక మనం గమనించినట్లయితే ఏదైతే అమరావతి రాజధాని అనేటటువంటి అంశంలో ఒక ప్రతిష్టంభన తీసుకువచ్చినటువంటి 2019-24 మధ్యన ఏదైతే చట్టంలో ఉన్నటువంటి ఆ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి అవసరమైన సవరణలు చేసి మంచి మార్గంలోకి తీసుకువెళ్ళవలసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, నాటి రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు 3 ముక్కల ఆటాడి ఏ విధంగా కోర్టులో కూడా ఆయన శృంగభంగం పొందారో మనందరికీ. ప్రముఖ నటుడు కిరణ్ అబ్బవరం సొంత బ్యానర్ కేఏ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న తాజా గ్రామీణ పీరియాడిక్ డ్రామా తిమ్మరాజుపల్లి టీవీ ఏప్రిల్ 17, 2026న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటూ విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. హీరో సాయి తేజ్, హీరోయిన్ వేద జలంధర్, నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులు ఈ రోజు ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వారికి వేద ఆశీర్వాద వచనం అందించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇక గ్రామంలోకి మొదటిసారి టీవీ ప్రవేశించేటప్పుడు అక్కడి ప్రజల్లో కలిగే ఉస్తకత, పల్లెటూరి అమాయకత్వం మరియు భావోద్వేగాల మేళాయింపుగా ఈ చిత్రం తెరకెక్కిందని హీరోయిన్ తెలిపారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఊరుపాట సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటుందన్నారు. పల్లెటూరి వంటకాలు, బంతి భోజనాల చుట్టూ సాగే ఈ పాట ప్రేక్షకులను అలనాటి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తుందని తెలిపారు.
కిరణ్ అబ్బవరం ఈ చిత్రాన్ని సుమైరా స్టూడియోస్ తో కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారని అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో సినిమా ఘన విజయం సాధిస్తుందని, ప్రేక్షకులు తప్పకుండా ఈ పీరియాడిక్ డ్రామాకు బ్రహ్మరథం పడతారని చిత్ర యూనిట్ ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేసింది. ముందుగా విజయవాడ ప్రజలందరికీ నమస్కారం అండి. తిమ్మరాజుపల్లి టీవీ అనే సినిమా ఈ నెల ఏప్రిల్ 17 రిలీజ్ అవుతుంది. సినిమా చాలా బాగా వచ్చింది. సినిమా ప్రమోషన్లో భాగంగా విజయవాడ అమ్మవారి దర్శనానికి వచ్చాము. సో ఇప్పటికి రిలీజ్ అయిన 3 పాటలు చాలా బాగా ఉన్నాయి, మంచిగా ఆదరిస్తున్నారు. సో మీరు ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూసి మంచిగా ఎంజాయ్ చేసే మూవీ అయితే ఉంటుంది. మంచి ఎమోషన్ డ్రామా ఉన్న సస్పెన్స్ మూవీ ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. ఈ నెల ఏప్రిల్ 17. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు ప్రదీప్. తిమ్మరాజుపల్లి టీవీ అనే సినిమాలో నేను రాజప్ప క్యారెక్టర్ చేశాను. తిమ్మరాజుపల్లి టీవీ ముని సార్ డైరెక్ట్ చేశారు. హీరో కిరణ్ అబ్బవరం గారు ప్రొడ్యూస్ చేశారు. సినిమా అయితే చాలా బాగా వచ్చింది. ఇది టీవీ చుట్టూ తిరిగే ఒక స్టోరీ. బట్ టీవీ చూసాం, కంప్యూటర్స్ చూసాం, ఇప్పుడు ఏఐ అంటున్నారు, అన్నీ చూస్తున్నాం. బట్ హ్యూమన్ ఎమోషన్స్ మాత్రం సిమిలర్ ఉంటుంది కదా. సో టీవీ బ్యాక్డ్రాప్లో తీసుకొని ఒక పల్లెటూరులో వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ మధ్యలో ఈగోస్ అన్నీ తీసుకొని బ్యూటిఫుల్గా ఒక డ్రామా క్రియేట్ చేశారు ముని గారు. అది మీ అందరికీ చాలా నచ్చుతుంది. డ్రామా ఒకటే కాదు, సస్పెన్స్, అన్ని ఫీలింగ్స్ ఉంటాయి, ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. డెఫినెట్లీ మీరు అందరూ కనెక్ట్ అవుతారు. దయచేసి అందరూ చూసి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మునిరాజ్ గారు, డైరెక్టర్ గారు మునిరాజ్ గారు, ప్రొడ్యూసర్ గారు కా ప్రొడక్షన్స్లో వస్తుంది. సుమైరా ప్రొడక్షన్స్ వాళ్ళు కో ప్రొడ్యూసర్. విజయవాడ పీపుల్, నేను మీ తేజ విహాన్. నేను టీవీ కుమార్ అని క్యారెక్టర్ చేశాను ఈ మూవీలో. నాకు ఒక కుప్పంలో టీవీ ఉంటుంది షాపు, క్యాసెట్లు, డివిడీలు ఇవన్నీ రెంట్కి ఇస్తూ ఉంటాను. ఒక వీళ్ళు తిమ్మరాజుపల్లి టీవీకి టీవీ ఎత్తుకుపోయి బాడీకి ఇస్తాను అనమాట. అక్కడ ఏం జరిగేది అనేది స్టోరీ ఉంటుంది. బాగా మంచి సస్పెన్స్ థ్రిల్లర్ ఉంటుంది. ఈ సినిమాలో చాలా ఆర్టిస్టులు బాగా చేశారు. మీరు ఖచ్చితంగా నచ్చుతుంది. ఊరందరికీ ఒకే టీవీ ఉంటుంది. ఇప్పుడన్నా ఒక్కొక్క ఇంటికి ఒక 2-3 టీవీలు వచ్చాయి. ఊరందరికి కలిసి ఒకే టీవీ ఉంటే ఎలా ఉంటుంది అనే సబ్జెక్ట్ ఇది. మంచిగా ఉంటుంది. 1996 జరిగే స్టోరీ ఇది. మీకు ఖచ్చితంగా నచ్చుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, నమస్కారం అండి. నేను తిమ్మరాజుపల్లి టీవీ క్రియేటివ్ ప్రొడ్యూసర్లా పనిచేస్తానండి. ఈ సినిమా కేఏ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిర్మించబడింది. సుమైరా స్టూడియోస్ సహ నిర్మాణంలో నిర్మించబడింది సార్. అందరూ దీంట్లో అంత కొత్త వాళ్ళు నటించారు. కిరణ్ అబ్బవరం గారు ప్రొడ్యూసర్గా, తేజ వెలుపుచర్ల కో ప్రొడ్యూసర్గా చేశారు. వీళ్ళందరి మీద దేవుడిని ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి విజయవాడని విచ్చేసి విజయవాడ ప్రజలందరికీ ఏప్రిల్ 17 ఈ సినిమాని వచ్చి థియేటర్లో ఆదరించాలని చెప్పి కోరుకుంటూ అమ్మవారి దీవెన కోసం దుర్గమ్మ టెంపుల్కి వచ్చి ఉన్నాము. టీం అంతా సాయి తేజ్ అని హీరో గారు, వేదశ్రీ అని హీరోయిన్ గారు, మునిరాజు గారు అని కుప్పం నుంచి డైరెక్టర్ గారు, అండ్ అందరు థియేటర్ ఆర్టిస్ట్ అండి. ఈ సినిమా చాలా బాగా వచ్చింది అని మేము నమ్ముతున్నాము. ప్రజలందరూ కూడా చూసి ఆదరిస్తారని కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. విజయవాడ ప్రజలందరికీ నమస్కారం అండి. మా సినిమా తిమ్మరాజుపల్లి టీవీ ఏప్రిల్ 17న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా చాలా నాస్టాలజిక్ మూమెంట్స్ని మీకు గుర్తు చేస్తుంది. అండ్ స్టోరీ అన్ని క్యారెక్టర్స్కి చాలా ఇంపార్టెన్స్తో కథ మొత్తం టీవీ చుట్టూ తిరిగే ఒక సబ్జెక్ట్. మీ అందరికీ చాలా మంచి ఎమోషన్స్ని ఫీల్ అండ్ సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. మీ అందరికీ నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అండ్ మీ బ్లెస్సింగ్స్ మా అందరికి కావాలి. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. నెల్లూరు జిల్లా విజయమూరులో పేదల సేవా కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. ఏడేళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు అమరావతిలో చేసిందేమిటి? నిలదీసిన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. అమరావతి విషయంలో ఏక అభిప్రాయం అవసరం. సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్న హీరో సాయి తేజ్, హీరోయిన్ వేద జలంధర్, నటీనటులు.
For more updates, keep watching.